చూపిస్తుంది. అదే స్థాయిలో ఎఫర్ట్స్ బీఆర్ఎస్ పెడుతుందా పెట్టదా చూడాల్సి ఉంటుంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్ ఈ ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ కూడా కొంత ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్. నెక్స్ట్ 2 ఏళ్ల వరకు H1B లేనట్లేనా, ఎన్నాళ్ళకి ఇస్తారో కూడా క్లారిటీ లేదా? ఏంటి సురేష్ గారు, ఏంటి ఎన్ఆర్ఐలకి ఎక్కడైతే పాపం వెళ్ళారో విద్యార్థి మళ్ళీ ఇంకో షాక్ ఉన్నట్లుంది, ఏంటి ఎందుకని మళ్ళీ ఇటువంటి నిబంధన? వంశీ గారు, టెక్సాస్ గవర్నర్ అంటే ఆ టెక్సాస్లో H1B వీసాకు సంబంధించి కొంత అవకతవకలు జరిగాయనే ఉద్దేశంతో ఆ టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ అసలు తాత్కాలికంగా మొత్తం H1B వీసాలనే ఆయన నిలిపివేశారు. ఎందుకంటే దాంట్లో విచారణ జరపాలి, విచారణ తేలే వరకు కూడా ఇదంతా తేలాలని చెప్పి విశ్వవిద్యాలయాలు, ఉద్యోగాలు రెండింటిలో కూడా ఆ H1B వీసాలను నిలిపేసి ఒక రకంగా ఆ డల్లాసు ఆ ప్రాంతంలో దాదాపు ఏడాదికి 2025లో 2400 H1B వీసాలు ఒక్క టెక్సాస్లోనే 2025 ఇచ్చారు. ఈసారి మొత్తం మీద అసలు నిలుపుదల చేయించారు అక్కడ టెక్సాస్లో. ఇక రెండో అంశం ఏంటంటే ఈ H1B వీసా 27 సంవత్సరానికి సంబంధించి ఒక షెడ్యూల్ అమెరికా వాళ్ళు షెడ్యూల్ జారీ చేశారు వంశీ గారు. మార్చి 4 నుంచి మార్చి 19 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 31 ఎంపిక చేసిన వాళ్ళు H1B వీసా. కానీ ఇందులో ఏంటంటే $215 అంటే $18,000 రిజిస్ట్రేషన్ ఫీజును పెంచారు. అదేవిధంగా కొత్తగా మనకి మీకు తెలుసు ట్రంప్ గారు ఒక నియమం తీసుకొచ్చారు. ఏంటంటే H1B వీసా ఎవరైనా ఉంటే ఎంప్లాయర్ అంటే కంపెనీ ఎవరైనా ఉంటే $1,00,000 వరకు కూడా $1,00,000 అంటే 83 లక్షలు పే చేయాల్సి ఉంటుందని నిబంధన దీన్ని కూడా వర్తించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతుంది వంశీ గారు. ఓకే, రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ సూపర్ ప్రైమ్ టైం. తర్వాత మహా స్ట్రైట్ పాయింట్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి మహా న్యూస్.